అందరికీ స్వాగతం. ఈరోజు మనం చరిత్ర పుటల్లోకి కొంచెం లోతుగా వెళ్దాం. ఒక ఆసక్తికరమైన, బహుశా కొంచెం వివాదాస్పదమైన అంశం అనుకోవచ్చు. అదేంటంటే, పురాతన కాలంలో యుద్ధ నియమాలు ఎలా ఉండేవి, ముఖ్యంగా దైవిక ఆజ్ఞల ప్రకారం యుద్ధం ఎలా చేయాలి అనే దానిపై ఒక నిర్దిష్ట మత గ్రంథం ఏం చెబుతోంది అన్న చూద్దాం. మనం చూడబోయేది ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం. దీనిని యుద్ధధర్మాలు, దైవరక్షణ, సమాధానం, విముక్తి అనే మూలం నుంచి తీసుకున్నాం. అసలు మన ఉద్దేశం ఏమిటంటే, ఆ కాలపు యుద్ధ సూత్రాలు, ఎవరు యుద్ధానికి వెళ్ళక్కర్లేదు, శత్రువుల పట్ల వైఖరి ఎలా ఉండేది, ఇంకా చాలా ఆశ్చర్యకరంగా పర్యావరణం గురించి కూడా ఆలోచించారా, ఇవన్నీ విడమర్చి చూద్దాం. మొదలు పెడదామా? పడింది కదా. వారి వేదాంత చట్టపరమైన ఆలోచనలు యుద్ధం విషయంలో ఎలా ఉండేవో ఇది చూపిస్తుంది. ఇది కేవలం సైనిక వ్యూహం మాత్రమే కాదు. వాళ్ల దేవునితో వాళ్లకున్న సంబంధం, అది యుద్ధభూమిలో ఎలా ప్రతిఫలించాలి అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం దైవిక భరోసా చూస్తాం, కొన్ని నిర్దిష్ట నియమాలు, నైతిక మార్గదర్శకాలు. అవి మనకు ఇప్పుడు కొంచెం కఠినంగా అనిపించినా అవును ఇంకా ఆచరణాత్మక ఆలోచనలు, వీటన్నిటి కలయిక కనిపిస్తుంది. వీటి మధ్య సంబంధం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును, మీరన్నట్లు ఆ దైవిక భరోసా అది మొదట్లోనే చాలా స్పష్టంగా ఉంది కదా. శత్రువుల సంఖ్య చూడొద్దు, వాళ్ల గుర్రాలు, రథాలు చూసి భయపడొద్దు అని. కరెక్ట్. అంటే ఆ కాలంలో అవే కదా పెద్ద సైనిక శక్తి. ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు మీతో ఉన్నాడు అని మొదటి వచనమే చెబుతోంది. ఇది ఊరికే ధైర్యం చెప్పినట్లు లేదు, దానికంటే ఎక్కువ అనిపిస్తోంది నాకు. నిజమే. అది కేవలం ప్రోత్సాహక మాట కాదు. ఆ కాలంలో గుర్రాలు, రథాలు అంటే అవే యుద్ధ ఫలితాన్ని మార్చేసేవి. అలాంటి వాటిని చూసి భయపడొద్దు అని చెప్పడం వెనుకున్న అర్థం అంటే, యుద్ధం గెలుపు అనేది కేవలం మీ బలం మీద ఆధారపడి లేదు, అంతకన్నా పెద్ద శక్తి, దైవిక శక్తి మీవైపుంది అని నమ్మడం. ఇది వాళ్ల నమ్మకానికి, యుద్ధానికి ఉన్న విడదీయలేని బంధాన్ని చూపిస్తుందన్నమాట. అంతేకాదు, యాజకుడి పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంది. యుద్ధానికి ముందు ఆ యాజకుడొచ్చి, మీ గుండెలు జారిపోవద్దు, భయపడకండి, వణక్కండి, మీ దేవుడే మీకోసం యుద్ధం చేసి మిమ్మల్ని రక్షిస్తాడు అని భరోసా ఇవ్వడం. అవును. ఇది సైన్యం యొక్క మానసిక స్థైర్యాన్ని, అంటే మొరాల్ని ఎంత ప్రభావితం చేసి ఉంటుంది. అది చాలా కీలకమైన పాత్ర. పురాతన యుద్ధాల్లో, ముఖ్యంగా మీ బలం తక్కువగా ఉన్నప్పుడు లేదా శత్రువు చాలా బలంగా కనిపించినప్పుడు సైనికుల స్థైర్యమే అన్నిటికన్నా ముఖ్యం కదా. నిజమే. ఈ మూలం ప్రకారం చూస్తే ఆ స్థైర్యం కేవలం మనిషి ధైర్యం మీద ఆధారపడలేదు, దేవుడు మాతో ఉన్నాడు అనే నమ్మకం మీద ఆధారపడి ఉంది. ఆ యాజకుడు అక్కడొక ఆధ్యాత్మిక నాయకుడు, దేవుడిచ్చిన మాటను గుర్తుచేసే వ్యక్తి, దేవుడే మీకోసం యుద్ధం చేస్తాడు అనే మాట. అది మామూలు ఉత్సాహాన్నిచ్చేది కాదు, అది వాళ్ల ఉనికికే ఒక భరోసా లాంటిది. సరే, ఆ దైవిక భరోసా విషయం పక్కన పెడితే, యుద్ధములో పాల్గొనకుండా కొందరికి మినహాయింపులు ఇచ్చారు కదా. వచనాలు 5-8 ఇది చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. కొత్త ఇల్లు కట్టుకుని ఇంకా గృహప్రవేశం చేయనివాళ్లు, ద్రాక్షతోట వేసి ఇంకా పళ్ళు తిననివాళ్లు, అమ్మాయిని ప్రదానం చేసుకుని ఇంకా పెళ్లి చేసుకోనివాళ్లు, వీళ్లంతా ఇంటికి వెళ్ళిపోవచ్చునట. ఇది కేవలం జాలి చూపించినట్టు లేదు, దీని వెనక ఇంకేమైనా లోతైన కారణాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇవి ఊరికి జాలిపడి ఇచ్చిన మినహాయింపులు కావు. ఆనాటి సమాజంలో ఇల్లు కట్టుకోవడం, భూమిని సాగుచేసి పంట పండించడం, పెళ్లి చేసుకుని కుటుంబాన్ని మొదలుపెట్టడం, ఇవన్నీ కేవలం వ్యక్తిగత సంతోషాలే కాదు. అవును, సమాజం కొనసాగడానికి, స్థిరంగా ఉండటానికి ఇవి గుర్తులు. ఒక వ్యక్తి వీటిని మొదలుపెట్టి అవి పూర్తి కాకుండానే యుద్ధంలో చనిపోతే ఆ అసంపూర్ణత ఆ ఒక్క కుటుంబానికే కాదు, మొత్తం సమాజానికే నష్టం కలిగిస్తుందని ఆలోచన కనిపిస్తుందిక్కడ. ఆ పనులు పూర్తి చేసే హక్కు వారికే ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశ్యం. అది అర్థమైంది. కాని 8వ వచనంలో ఇంకో మినహాయింపుంది చూడండి, అది ఇంకా విచిత్రంగా ఉంది. భయపడి మెత్తని గుండెగలవారు కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చట. కారణమేంటంటే, వాళ్ళు ఇతరులను కూడా భయపడతారట. అవును, అది కొంచెం సైనిక క్రమశిక్షణ ప్రకారం చూస్తే ఇది వింత కానిపించట్లేదా? భయపడే వాళ్లందర్నీ పంపించేస్తే ఇక సైన్యం ఎలా నిలబడుతుంది?
మంచి ప్రశ్న అడిగారు. ఇది మన ఇప్పటి సైనిక ఆలోచనలకు కొంచెం భిన్నంగానే అనిపించవచ్చు. కాని ఆనాటి యుద్ధ తత్వంలో మానసిక దృఢత్వానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇది చూపిస్తుంది. భయమనేది యుద్ధభూమిలో చాలా తొందరగా వ్యాపిస్తుంది కదా. ఒకరి భయం 10 మంది సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీయగలదు. నిజమే. కాబట్టి మొత్తం దళం యొక్క పోరాట శక్తిని కాపాడుకోడానికి భయంతో ఉన్నవాళ్లను వేరుచేయడం అవసరం అని వాళ్లు భావించి ఉండవచ్చు, వ్యూహాత్మకంగా కూడా. ఇది దైవిక సూత్రాలతో పాటు ఆ క్షేత్రస్థాయి వాస్తవాలను, సైనిక మనస్తత్వాన్ని కూడా లెక్కలోకి తీసుకున్నట్లుంది. సమర్థవంతమైన, ధైర్యవంతులైన దళమే ముఖ్యం అని వాళ్ల ఆలోచన. అంతేకాదు, ఈ మినహాయింపులన్నీ ప్రకటించిన తర్వాతే సేనాధిపతులను నియమించాలని 9వ వచనం చెబుతోంది. అంటే ఎవరు నిజంగా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారో తేల్చుకున్నాకే నాయకులను ఎన్నుకోవడం. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది. అవును, ఆ వరుసక్రమం చూస్తే అది తార్కికంగానే ఉంది. ముందు ఎవరు పోరాడతారో వాళ్ల మానసిక స్థితి ఏంటో నిర్ధారించుకుని ఆ తర్వాత వాళ్లను నడిపించే నాయకులను నియమించడం, అది సరైన వ్యూహమే. సరే, ఇప్పుడు సైన్యం సిద్ధమైంది, ఎవరు వెళ్లకూడదో కూడా తేలిపోయింది. ఇక యుద్ధం మొదలయ్యాక అసలు నియమాలేంటి? ఇక్కడే కథనం కొంచెం సంక్లిష్టంగా మారుతోంది కదా. అవును. ఎందుకంటే శత్రువులతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో స్పష్టమైన తేడా చూపిస్తున్నారు. దూరంగా ఉన్న నగరాలకు ఒకలా, వాగ్దాన దేశంలోని నగరాలకు మరోలా. ముందు దూరపు నగరాల గురించి చూద్దాం. వచనాలు 10-15. యుద్ధానికి ముందే శాంతి ప్రతిపాదన చేయాలంటున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. నేరుగా దాడికి వెళ్లే ముందు దౌత్యానికి ఒక అవకాశమివ్వడం, సమాధానం నిమిత్తము రాయబారమును పంపవలను అనే మాట. అది సంఘర్షణను ఆపడానికి కనీసం ఒక ప్రయత్నం చేయాలనే సూచన ఇస్తుంది. పురాతన కాలంలో ఇది ఎంతవరకు పాటించేవారో మనకు తెలీదు కాని ఒక సూత్రంగా దీనికి విలువ ఉంది. ఒకవేళ వాళ్ళు శాంతికి ఒప్పుకుని కోటద్వారాలు తెరిస్తే అక్కడి వాళ్ళందరూ పన్ను కట్టి సేవకులుగా మారాలి. వచనం 11. లేదు, యుద్ధానికే సిద్ధపడితే అప్పుడు నగరాన్ని ముట్టడించి దేవుడు విజయమిచ్చాక పురుషులందర్నీ కత్తితో చంపేయాలి. వచనం 13. అవును. కాని స్త్రీలు, పిల్లలు, పశువులు, మిగతా సంపదనంతా కొల్లసొమ్ముగా తీసుకోవచ్చట. వచనం 14. ఈ నియమాలు కేవలం దూరపు నగరాలకే వర్తిస్తాయని మళ్లీ స్పష్టంగా చెప్పడం వెనుక ఉద్దేశమేమై ఉంటుంది? ఆ తేడా ఎందుకు చూపించారంటే, బహుశా ఆ దూరపు నగరాల వల్ల ఇశ్రాయేలీయులకు ఉన్న ప్రమాదం తక్కువగా ఉండొచ్చు. వాళ్ల మత విశ్వాసాలకు గాని, వాళ్ల ఉనికికి గాని అవి తక్షణ ప్రమాదం కాకపోవచ్చు. అందుకే వాళ్లతో వ్యవహరించే పద్ధతిలో కొంచెం వెసులుబాటు కనిపిస్తుంది. ముందు శాంతి అవకాశం, ఆ తర్వాత యుద్ధంలో కూడా పూర్తిగా అందరినీ నాశనం చేయకుండా కేవలం పురుషులను చంపి మిగిలిన వాళ్లను, సంపదను తీసుకోవడం. ఇది ఆనాటి యుద్ధాల్లో సాధారణంగా కనిపించే పద్ధతులకు దగ్గరగానే ఉంది. అయినా మనకు క్రూరంగానే అనిపిస్తుంది. అయితే వాగ్దాన దేశంలోని నగరాల విషయంలో, అంటే హిత్తీయులు, అమోరీలు లాంటి స్థానిక జాతుల విషయంలో నియమాలు పూర్తిగా వేరుగా, చాలా కఠినంగా ఉన్నాయి. వచనాలు 16-18. ఆ ఆదేశం ఎంత స్పష్టంగా ఉందంటే, ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు, వాళ్లను నిర్మూలము చెయ్యవలెను. ఇది చదవడానికే కష్టంగా ఉంది. ఇంత కఠినమైన ఆజ్ఞ వెనుక కారణమేంటి? నిజంగానే ఇది ఈ అధ్యాయంలో అత్యంత కఠినమైన భాగం. మన ఆధునిక ఆలోచనలకు దీన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే ఈ ఆజ్ఞకు కారణం కూడా అక్కడే ఇచ్చారు. వచనం 18. ఆ జాతుల ప్రజలు వాళ్ల దేవతల పూజల్లో చేసే హేయమైన కార్యాలు, అంటే అసహ్యకరమైన పనులు ఇశ్రాయేలీయులకు నేర్పిస్తారని, వాళ్లను కూడా దేవునికి వ్యతిరేకంగా పాపంలోకి లాగుతారని భయం. అందుకే వాళ్ల మతపరమైన, నైతిక స్వచ్ఛతను కాపాడుకోవడానికి ఈ సంపూర్ణ నిర్మూలన అవసరమని ఆ మూలం చెబుతోంది. అంటే ఇదొక రకమైన మతపరమైన ప్రక్షాళన చర్య లాంటిదా? బయటి ప్రభావాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి తీసుకున్న అతి తీవ్రమైన చర్య అనుకోవాలా? అవును, ఆ మూలమిచ్చే తర్కమదే. దీన్ని చరిత్రకారులు చెరేం అనే భావనతో ముడిపడతారు. అంటే దేవునికి పూర్తిగా ప్రతిష్ఠించి నాశనం చెయ్యాల్సిన యుద్ధం లేదా వస్తువులు అని అర్థం. ఈ పవిత్ర యుద్ధం లేదా దేవుని ఆజ్ఞ ప్రకారం చేసే యుద్ధం అనే ఆలోచనలో శత్రువులను పూర్తిగా నాశనం చేయడం అనేది దేవునికి చెల్లించే ఒక బలి లాంటిది, లేదా ఆయన ఆజ్ఞను పాటించడం లాంటిది.
ఈ భావన కేవలం ఇశ్రాయేలీయులకే పరిమితం కాదు, కాని ఇక్కడ దానికి బలమైన వేదాంత కారణం చూపించారు. మనమిక్కడ గమనించాల్సిందేంటంటే, ఆ నిర్దిష్ట సందర్భంలో ఇది దేవుని ఆజ్ఞ అని ఆ మూలం నొక్కి చెబుతోంది. అవును. దీని నైతికతను మన ఇప్పటి విలువలతో అంచనా వేయడం వేరు. ఆనాటి చారిత్రక, వేదాంత సందర్భంలో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం వేరు. ఇది ఆ కాలపు కఠినమైన వాస్తవాలను చూపిస్తోంది. దీన్ని మనం సమర్థించాల్సిన పనిలేదు, కాని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవైపు ఇంత కఠినమైన నిర్మూలన ఆదేశాలు, మరోవైపు చివరి 2 వచనాలు 19-20 ముట్టడి సమయంలో చెట్ల గురించి మాట్లాడటం. ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది. ఒక నగరాన్ని రోజుల తరబడి ముట్టడించేటప్పుడు అంత తీవ్రమైన యుద్ధ వాతావరణంలో ఫలాలిచ్చే చెట్లను నరకకూడదని చెప్పడం, వాటి పండ్లు తినొచ్చు కాని గొడ్డల్తో కొట్టకూడదని ఒక నియమం ఉండటం, ఇది విశేషమే కదా. నిజమే. ఆ తేడా, ఆ కంట్రాస్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదొక రకమైన దీర్ఘకాలిక ఆలోచనను, వనరుల నిర్వహణను సూచిస్తుంది. దీనికి స్పష్టమైన ప్రాక్టికల్ కారణముంది. ముట్టడి చాలా కాలం సాగితే ఆ చెట్ల పండ్లు ముట్టడిస్తున్న సైన్యానికి ఆహారంగా ఉపయోగపడతాయి కదా. అవును, నిజమే. కాబట్టి తమకు ఆహారమిచ్చే వాటిని తామే నాశనం చేసుకోకూడదు అనేది ఒక కారణం. అంతేకాదు, వచనం 19లో ఒక ప్రశ్న కూడా అడిగారు చూడండి. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరులా? అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. ఇది దాదాపు చెట్లు నీ శత్రువులు కాదు, వాటిని అనవసరంగా నాశనం చెయ్యకు అన్నట్లుగా అనిపిస్తోంది. ఇందులో ఏదైనా నైతిక కోణముందా? ఉండవచ్చు. ఇది మానవ సంఘర్షణకు కొన్ని హద్దులు పెట్టే ప్రయత్నంలా చూడొచ్చు. జీవాన్నిచ్చే ప్రకృతిని, ముఖ్యంగా చాలా కాలం పాటు ఉపయోగపడే ఫలవృక్షాలను యుద్ధంలో కూడా అనవసరంగా నాశనం చెయ్యకూడదనే ఒక స్పృహ ఇందులో కనిపిస్తోంది. మొత్తం విధ్వంసంలో కూడా దేనికి పరిమితులుండాలి, వేటిని కాపాడుకోవాలి అనే విచక్షణను ఇది సూచిస్తోంది. ఇది మనుషులకు, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధంపై ఒక చిన్న వ్యాఖ్యానం లాంటిది. మిగతా నియమాలు అంత కఠినంగా ఉన్నప్పుడు ఇది కొంచెం ఊరటనిచ్చే నియంత్రణలా అనిపిస్తోంది. అయితే వచనం 20 ప్రకారం పండు ఇవ్వని చెట్లను నరికి ముట్టడికి అవసరమైన దిబ్బలు, సీజ్ వర్క్స్ కట్టడానికి వాడుకోవచ్చట. కాబట్టి ఇది పూర్తిగా ఆచరణాత్మక అవసరాలపై ఆధారపడిన నియమమే అయినా ఫలాలనిచ్చే వాటికి ప్రత్యేక రక్షణ ఇవ్వటం గమనించాల్సిన విషయం. అవును, ఉపయోగం ఆధారంగా స్పష్టమైన తేడా చూపించారు. ఇది వనరులను ఆలోచించి వాడుకోవడాన్ని కూడా సూచిస్తోంది. ఏదేమైనా శత్రునగరంపై పూర్తిస్థాయి దాడికి సిద్ధమవుతున్నప్పుడు కూడా ఏ చెట్లను నరకవచ్చు, వేటిని నరకకూడదు అనే దానిపై ఒక నిర్దిష్ట నియమముండటం, అది ఆనాటి యుద్ధ చట్టాలలో ఒక ప్రత్యేకమైన అంశం. కాబట్టి ఈ చర్చ మొత్తాన్ని ఒక్కసారి సింహావలోకనం చేస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు స్పష్టమవుతున్నాయి. ఒకటి, యుద్ధ సమయంలో దైవిక సహాయంపై గట్టి నమ్మకం ఉంచడం. 2, వ్యక్తిగత, సామాజిక ఇంకా సైనిక కారణాల వల్ల కొందరికి యుద్ధం నుంచి మినహాయింపులివ్వడం. 3, శత్రువుల పట్ల వాళ్ల భౌగోళిక స్థానం, దూరం వర్సెస్ దగ్గర, ఇంకా వాళ్ల మత సాంస్కృతిక ప్రభావం బట్టి వేరువేరు వ్యూహాలు అనుసరించడం. కొన్నిసార్లు అవి అత్యంత కఠినంగా కూడా ఉన్నాయి. అవును. చివరిగా యుద్ధం మధ్యలో కూడా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫలవృక్షాలను కాపాడాలనే ఒక ఆశ్చర్యకరమైన నియమం. ఇవన్నీ కలిసి ఆనాటి ప్రపంచాన్ని ఎలా చూపిస్తున్నాయి? ఇవన్నీ కలిపి చూస్తే ఈ నియమాలొక నిర్దిష్ట కాలానికి, ఒక నిర్దిష్ట ప్రజలకు చెందిన ప్రత్యేకమైన ఆలోచనా విధానాన్ని తెలియజేస్తున్నాయి. వాళ్ల మత విశ్వాసాలు, వాళ్ల చారిత్రక సందర్భం, వాళ్ల ఉనికికి సంబంధించిన భయాలు, ఇంకా ఆనాటి ఆచరణాత్మక అవసరాలు ఇవన్నీ ఈ నియమాల్లో కనిపిస్తున్నాయి. వీటిని ఎప్పుడూ వర్తించే విశ్వజనీనమైన నైతిక సూత్రాలుగా చూడటం కన్నా ఆ నిర్దిష్ట చారిత్రక నేపథ్యంలోనే అర్థం చేసుకోవడం ముఖ్యం. అంటే ఇలాంటి పాతకాలపు గ్రంథాలను చదివేటప్పుడు వాటి వెనక ఉన్న చరిత్ర, సంస్కృతిని మనం అస్సలు విస్మరించకూడదు అన్నమాట. అత్యవసరం. ముఖ్యంగా మన ఇప్పటి నైతిక విలువలకు పూర్తి విరుద్ధంగా కనిపించే ఆజ్ఞలను, ఉదాహరణకు అచ్చర్యం లాంటివి అర్థం చేసుకోవడానికి ఇది చాలా కీలకం. ఈ నియమాలు యుద్ధం, నైతికత, దైవత్వం, మానవత్వం గురించి ఎన్నో సంక్లిష్టమైన ప్రశ్నలను మన ముందు ఉంచుతాయి. ఇక్కడ మనం గ్రహించాల్సిన పెద్ద విషయమేంటంటే, ఈ మూలం యుద్ధాన్ని కేవలం రాజకీయ లేదా సైనిక చర్యగా చూడట్లేదు. దాన్ని వాళ్ల దేవునితో వాళ్లకున్న ఒప్పందంలో ఒక భాగంగా,
కొన్ని దైవిక నియమాలు, పరిమితులతో కూడినదిగా పరిగణిస్తోంది. ఆ నియమాలు మనకు ఎంత ఇబ్బందికరంగా అనిపించినా సరే. ముగింపుగా వింటున్నవారు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్దాం. ఈ పాత పాఠంలో మనం చూసిన కొన్ని సూత్రాలు, ఉదాహరణకు యుద్ధానికి ముందు శాంతి చర్చలకు అవకాశమివ్వడం, లేదా పోరాడలేని వారి పట్ల కనీసం కొన్ని సందర్భాల్లో కనికరం చూపించడం, లేదా దీర్ఘకాలిక వనరులను చెట్లు కాపాడటం లాంటివి నేటి అంతర్జాతీయ యుద్ధ చట్టాలు, మానవతావాద సూత్రాలలో ఏ రూపంలోనైనా ప్రతిధ్వనిస్తున్నాయా? అదే సమయంలో మతపరమైన కారణాలతో సంపూర్ణ నిర్మూలనను సమర్థించే భాగాలు, అవి ఆధునిక యుద్ధనేరాల భావనతో ఎంత తీవ్రంగా విభేదిస్తాయి? పురాతన నియమాలకు, ఆధునిక నైతికతకు మధ్యున్న ఈ సంక్లిష్టమైన సంబంధం గురించి కాస్త ఆలోచించండి.